ఇటీవల వానలు వరదలకు పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి రైతులకు భరోసానిచ్చారు. బేలమండల పర్యటనలో భాగంగా మాంగ్రూడ్ గ్రామాన్ని సందర్శించి వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను, రోడ్లను పరిశీలించారు. గ్రామంలో దాదాపుగా 300 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. మరికొద్ది నెలల్లో చేతికొచ్చే పత్తి పంట కోల్పోయిన రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి అండగా ఉంటుందని భరోసాని కల్పించారు. చాలా బాధ అనిపిస్తున్నది. ఇక్కడ దాదాపు 300 ఎకరాలలో మాంగ్రూర్ గ్రామంలో దాదాపు పంట నష్టం జరిగింది. మీరు చూస్తే మొత్తం పూతంతా రాలిపోయింది. ఇంకొక నెల రోజుల నుంచి 45 రోజులలో మొత్తం పంట చేతికి వచ్చేది, పంట చేతికి రాకుండా పోయింది. చాలా బాధగా ఉన్నది రైతుల్ని కలుస్తా ఉంటే. సో ఎవరు అధైర్యపడవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటది, నష్టపరిహారం అన్నది అందజేస్తుంది. మీరు ఎవ్వరు అధైర్యపడద్దు, మంచి రోజులు ఉన్నాయి. ఇది ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీకు అందరికీ సహాయంగా ఉంటది. ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పత్తి పంట మొత్తం బేల మండలంలో, జైనత్ మండలంలో, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎంత పంట నష్టపోయిండ్రు, ఎన్ని ఎకరాలలో నష్టం జరిగింది, ఏ పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రైతు గారిని తీసుకుంటే దాదాపు 85,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆయన 2.5 ఎకరాల పంట నేలపాలైపోయింది. పూతకొచ్చింది, కాత కాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పత్తి నోటికాడికి చాలా బాధ. మేము వారందరినీ కూడా ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటాం. ఎవరు కూడా అధైర్యపడద్దు, మంచి రోజులు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గరీబోళ్ల రాజ్యం, రైతుల రాజ్యం వచ్చి ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. అందరికీ ధైర్యం చెప్పడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ గారు కూడా నా పూర్తి ఆలోచనలన్నీ తెలంగాణ ప్రజలతో ఉన్నాయి. తెలంగాణ ప్రజలు, రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి తరఫున మేమందరికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా రైతులకు భరోసా ఇవ్వడానికి భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కూడా దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తాం.